శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మనకి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ తెలియని విషయాలు అనేకం ఉన్నాయి. అవి నా ద్వారా తెలియజేయాలని అనుకుంటున్న సందర్భంగా ముందు నేనెవరు అనేది మీకు చెప్పిన తర్వాత నాకు తెలిసినంత వరకు విషయాలు మీతో పంచుకోవాలని నేను భావిస్తున్నాను. నా పేరు సంపర శ్రీనివాసరావు. అయితే మనకి తెలియని విషయాలు అని అంటే చాలామంది ధ్వజస్తంభం అనేది ఎందుకు దేవాలయాల్లో ఎందుకు స్థాపిస్తారు అనేది, ధ్వజస్తంభం దేనికోసం స్థాపిస్తారు. నేను ఒకసారి ఒక పెద్ద ఆయన్ని, ఆయన పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు, ఒక పెద్ద ఆయన్ని అయ్యా నేను మీతో తర్కం చేయదలుచుకున్నాను అని అన్నా. సరే చెయ్యండి అన్నారు. తర్కం ద్వారా ప్రశ్నించడం ద్వారా జ్ఞానాన్ని మనం సముపార్జించవచ్చు అని ఆయన ద్వారా తెలుసుకొని నేను ప్రశ్న ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలనుకున్నాను. ఆయన్ని అడిగింది, అయ్యా శివుడు ఎక్కడుంటారు అని అడిగాను. శివుడు ఉండేది శ్మశానంలో అన్నారు. అంటే శివుడు ఎక్కడుంటే అది దేంతో సమానము అని అడిగా. శ్మశానము అన్నారు. అయ్యా మరి కాశీలో వేదవ్యాస మహాముని తన శిష్యులతో కూడి వేదపారాయణం చేశారు, వేదాలు నేర్పించారు తన శిష్యులకి అని చెప్పారు. మరి కాశీ విశ్వేశ్వరాలయం అంటే శివాలయం కదా, అది శ్మశానంతో సమానము, అక్కడ వేదపారాయణం ఎలా చేయగలుగుతారు అని అడిగాను నేను. ఎందుకంటే శ్మశానంలో అన్నం పెట్టేది చనిపోయిన వారికి. మృతులకు భోజనం పెట్టేటటువంటి ప్రదేశంలో ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళు మృతులతో సమానం. మృతులకు వేదాలు చదివేటువంటి అర్హత ఉండదు. కాబట్టి అక్కడ వేదాలు ఎలా చదివారు? వాళ్ళు దేవాలయంలో, వాళ్ళు కాశీ పురవీధుల్లో భిక్షాటన చేసి తెచ్చుకున్నటువంటి భిక్షా భోజనాన్ని వాళ్ళు విశ్వేశ్వరాలయంలో భోజనం చేసి వేద విద్య నేర్చుకున్నారు అక్కడ. అది ఎలా సాధ్యమైంది అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం, నువ్వు అడిగింది కరెక్టే, నువ్వు చెప్పింది సబబే. శివుడు ఉండేటటువంటి గర్భాలయం శ్మశానంతో సమానం, శ్మశానం అది. అయితే చుట్టూ ఉండేటటువంటి ప్రదేశం శ్మశాన వాటిక అవుతుంది. అక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభం వెలుగులో, ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి దీపాల వెలుగులో వాళ్ళు భోజనం చేశారు. ధ్వజస్తంభం మూలంగా ఆ ప్రదేశం అంతా కూడా పుణ్య ప్రదేశం మారింది. ధ్వజస్తంభం అనేది అమ్మవార్ల ఆలయంలో ఉంటుంది, శివాలయాల్లో ఉంటుంది, వైష్ణవాలయాల్లో ఉంటుంది. అది ఒక పుణ్యప్రదేశం. అది ధ్వజస్తంభం ఎక్కడైతే ఉందో ఆ ధ్వజస్తంభాన్ని దాటుకునే మనం భగవంతుడిని చేరుకోగలుగుతున్నాం. కాబట్టి అది పుణ్యప్రదమైనటువంటి ప్రదేశం అది. కాబట్టి వాళ్ళు ఆ పుణ్యప్రదమైన ప్రదేశంలో వాళ్ళు భోజనాలు చేశారు. కాబట్టి వాళ్ళకి శ్మశానంలో భోజనం చేసినటువంటి దోషం అంటదు, వాళ్ళు అక్కడ వేదాలు చదవచ్చు అని అన్నారు. అలాగే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కంటిన్యూస్గా చాంటింగ్ చేస్తుంటే మా అబ్బాయి అడగడం జరిగింది, వాళ్ళు ఒకే పదాన్ని పదే పదే ఎందుకు చెప్తున్నారు, వేరేది మార్చచ్చు కదా అని అన్నాడు. అంటే అక్కడ ఏంటంటే నామస్మరణ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చెప్తున్నారు, దాంట్లో ఉండే భావం ఏమిటనేది కాదు. శంకరాచార్యుల వారు చెప్పింది నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే భవనామ వదామి సదానృహరే. ఈ భవసాగరాల్ని దాటించేటటువంటిది నామస్మరణం, భగవన్నామస్మరణం. అది ఏ రూపంలో జరిపినా కూడా ఆ భగవన్నామస్మరణం ద్వారా మనం ఈ భవసాగరాలు అనేవి తరిస్తాం మనం. కాబట్టి రాముడనండి, కృష్ణుడనండి, వాసుదేవుడనండి, ఏదన్నా కూడా
ఆ భవసాగరాలని తరింపజేసేటటువంటి ఆ భగవన్నామ సంకీర్తనతో మనం భవసాగరాన్ని దాటుతామని శంకర భగవత్పాదులు చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం.